భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాత సూరారం గ్రామంలో కలుషిత నీరు త్రాగి 9 మంది అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలకు శనివారం తరలించారు. పాల్వంచ మండలం పాత సూరారంలోని కలుషిత నీటి కారణంగా గ్రామస్తులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థత చెందారు. గ్రామంలోని బోరు, మిషన్ భగీరథ పైప్లైన్ నీళ్లు వల్ల అస్వస్థత చెందారని పలువురు వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తీసుకువెళ్లామని స్థానికులు తెలిపారు. 9 మందిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్య చికిత్సలు చేపట్టినట్లుగా వైద్యులు తెలియజేశారు. ప్రభుత్వ వైద్యులు పాత సూరారంలోని కలుషిత నీరు తాగడం వల్లనే ఈ విధంగా అడ్మిట్ అయ్యారని, కొంతమంది పిల్లలు కూడా ఉన్నారని తెలియజేశారు. వాంతులు, విరోచనాలు కావడంతో డీహైడ్రేషన్ గురై వారంతా నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒకరు డీహైడ్రేషన్ గురి కావడంతో ఆరోగ్యాన్ని స్టేబుల్ గా ఉంచి కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేసినట్లుగా వైద్యులు తెలియజేశారు. పాతసూరారు కోయగుంపు అక్కడ మొత్తం రోగాలు వచ్చి మొత్తం అందరూ హాస్పిటల్కే వచ్చేస్తారు. నైట్ అయితే చాలా మంది ఖమ్మం వెళ్ళిపోయారు. ఏమైంది? వాంతులు, విరోచనాలు, జ్వరం. ఎంతమంది ఉన్నారు? ఇప్పటికే రాత్రి వరకు అయితే 13 మంది దాకా వచ్చారు. ఇప్పుడు 5 6 ఉన్నారు. మా పిల్లగాళ్ళు 4, మా మిస్సెస్ ఫుల్ బుజ్జి అంకల్ వాళ్ళ మిస్సెస్ అందరూ ఇప్పటి వరకు. మళ్ళీ స్వయం బాలరాజు వాళ్ళ అమ్మాయి మొత్తం 7-8 మంది ఉన్నాం. వాంతులు, విరోచనాలు. రఘునాథ్ అండి, నేను ఇక్కడ పాలంచ సిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను. నిన్న నైట్ మన దగ్గరికి ఒక 9 మెంబర్స్ వాంతులు, విరోచనాలు కంప్లైంట్స్తో వచ్చారు. వాళ్ళందరూ వీక్గా కూడా ఉన్నారు. అందులో కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక 50 years పెద్ద అతన్ని తీసుకొని వచ్చారు. ఆయన బాగా మరీ ఎక్కువ వాంతులు, విరోచనాలతో ఉన్నారు. డీహైడ్రేట్ అయిపోయి ఉన్నారు. ఇది ఇప్పుడు అతన్ని అయితే స్టేబుల్ చేసి కొత్తగూడెంకి పంపించాము. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. దీనికి కారణం మోస్ట్ ప్రాబబ్లీ వాటర్ కలుషితం వల్లనే అయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పడం అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళామని చెప్పారు, కానీ అందులో కొంతమంది ఫంక్షన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ అది వాటర్ ఇన్ఫెక్షన్ వల్లనే అయి ఉండొచ్చు.